రీసెంట్ టైమ్స్లో మన ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరిగింది. ఆ వార్లో ఒక మిసైల్ కూడా మన ఇండియాని హిట్ చేయలేకపోయింది. ఇందువల్ల మన ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్న టెక్నాలజీ వల్ల. ఆ టెక్నాలజీ గురించి అయితే మనం తెలుసుకుందాం. మన ఇండియన్ ఆర్మీ దగ్గర చాలా టెక్నాలజీ ఉంది. ప్రతి ఒక్కటి చెప్పాలంటే ఈ షార్ట్ వీడియోలో కుదరదు కదా. సో చిన్న చిన్న షార్ట్ వీడియోస్లో ఆ టెక్నాలజీస్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ముందుగా మనం రీసెంట్ టైమ్స్లో బాగా వైరల్ అవుతున్న S-400 గురించి అయితే తెలుసుకుందాం. మన ఇండియా పాకిస్తాన్ మీద ఎన్నో మిసైల్ అయితే లాంచ్ చేసింది. బట్ ఒక్క మిసైల్ కూడా ఆఫ్ చేయలేకపోయింది. బట్ మన ఇండియా మీద లాంచ్ చేసిన ప్రతి ఒక్క మిసైల్ని కూడా మన ఇండియా తట్టుకుని వాటిని డిస్ట్రాయ్ చేసింది మన ఎయిర్లోని. ఎందువల్ల S-400 అనేది మన దగ్గర ఉండటం వల్ల ఇది దాదాపు 42 కోట్లు పెట్టి మన ఇండియా అయితే కొంత రష్యా దగ్గర నుంచి. ఇది చేసే వర్క్ ఏంటో చెప్తాను. సో దీంట్లో S-400 అనే దాంట్లో రాడార్ విత్ మిసైల్ అయితే లాక్ అయ్యి ఉంటుంది. చేసే పని ఏంటంటే దీనికి 360 డిగ్రీస్ తిరిగే క్యాబిలిటీ ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకుని మన ఆపోజిట్ పర్సన్ దగ్గర నుంచి మనకి ఏమన్నా మిసైల్ గట్రా లాంచ్ అయిందంటే ఆ మిసైల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ డైరెక్షన్లో వస్తుంది, ఎంత టైంలో ఆ మిసైల్ని హిట్ చేయాలని చెప్పి రాడార్ దగ్గర నుంచి మిసైల్కి ఇన్స్ట్రక్షన్ వెళ్ళదు. ఇంత టైంలోపు దాన్ని డిసైడ్ చేయాలి, లేదంటే మనకి ఎఫెక్ట్ అయ్యింది. దాన్ని యూటిలైజ్ చేసుకుని ఆ టైం బాత్ యూటిలైజ్ చేసుకుని మిసైల్ ఏ డైరెక్షన్లో వస్తుందో ఆ డైరెక్షన్ ప్రకారం తిరిగి దాన్ని టార్గెట్ చేసి లాంచ్ చేస్తుంది. దానివల్ల ప్రతి ఒక్క మిసైల్ కూడా మన ఇండియాని హిట్ చేయకుండా గాల్లోనే చెత్త అయిపోయినాయి. సో మన దగ్గర ఇలాంటి టెక్నాలజీలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయి, రేపు పొద్దున్న చెప్తా.